కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనిడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనిడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునను. వారి సంఖ్య కొద్దిగా ఉండదగినను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగును. కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబుకు కట్టడిగాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనముకు, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యముకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించువాని ముట్టకూడదనియు, నా ప్రవక్తలు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరికైనా వారికి హింసించలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను.